కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కాలాతీతమైనప్పటికీ కూడా నా కోసం ఎదురు చూసి మీరు చూపించిన ప్రేమానురాగాలు తప్పకుండా గుర్తు పెట్టుకుంటాం. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి. ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్రంలో జరిగే అరాచక పాలన అంతమొందించేందుకు నడుం బిగించి మన కోసం నిరంతరం కష్టపడుతున్న చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం. మన జీవితాల్లో వెలుగులు నింపుతారు. ఆయన ముఖ్యమంత్రి అయితే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ రోజున మీ బట్రగల్లు గ్రామం వచ్చే రోడ్డు ఎంత గుంటలమయమైపోయి ఎంత ఇబ్బందికరంగా ఉందో మీరందరూ కూడా చూస్తున్నారు. ఏదన్నా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం 2014 నుంచి 2019 వరకు అందరూ కూడా వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించిన, రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఎమ్మెల్యేని గెలిపించినప్పటికీ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంత ప్రజలను కాపాడుకోవాలి. కష్టాలు నష్టాలు అన్ని బాధలు అనుభవిస్తున్న పేద పొడుగు బలహీన వర్గాలు ఉండే ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలు ఆదుకునేందుకు 2014 నుంచి 2019 వరకు కూడా బోధా సోదరుల నాయకత్వంలో ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు గాని డ్రైన్లు గాని ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం హయాంలో జరిగింది తప్ప వైసీపీ నాయకత్వంలో ఏ ఒక్క పని కూడా జరగలేదు అని దయించి మీరు ఆలోచించండి. మళ్ళా 2019 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 5 సంవత్సరాలలో తట్టడం మట్టి ఎక్కడన్నా వేసి మీ పేద ఇళ్ల ముందు సిమెంట్ రోడ్డు గాని డ్రైన్లు గాని వాటర్ పైప్ లైన్లు గాని కాలనీలు గాని ఇళ్ల స్థలాలు గాని బ్యాంకు లోన్లు గాని ఏదైనా సబ్సిడీ లోన్లు గాని ఏ ఒక్కటైనా ఇచ్చారో దయించి ఆలోచించమని మీకు తెలియజేస్తున్నా. మీరు వైసీపీ ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిపించినా మీ ఊరిని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు వైసీపీ వల్ల పాము చేసిన వైసీపీ వాళ్ళు ఒక్క పని కూడా చేయలేదు. అయితే బట్రకాకుల వరకు ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశానికి అడ్డగా ఉంది. తప్పకుండా మీరు చూపించేటువంటి ప్రేమానురాగాలు తప్పకుండా తెలుగుదేశం గుర్తు పెట్టుకుంటుంది. రేపటి రోజున తెలుగుదేశం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ మోపూరు నుంచి బట్రకాకులకు వచ్చేటువంటి రోడ్డును తప్పకుండా తొందరలోనే పూర్తి చేయించి మిమ్మల్ని అందరినీ కూడా సుఖంగా ఉండేటట్టు చేస్తామని కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా మీకు హామీ ఇస్తున్నాం. అదేవిధంగా మీ గ్రామంలో ఉండే సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా తెలుసుకుని నేను కాను పేద గిరి గాని లేదా పేద రవణ మేము ముగ్గురం కూడా కలిసి ప్రాంత అభివృద్ధి కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపైన ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించండి. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించండి. రాష్ట్ర ప్రగతికి మీరందరూ కూడా తోడ్పడండి అని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. శ్మశాన సమస్య ఉందని ఇప్పుడే గిరన్న మీ గురించి చెప్తున్నాడు. నాకు ఓటేపించబోయంటే ముందు నా ఊరు ప్రజలకు సామ్యాలుగా పనిచేయమంటున్నాడు. నిజంగా మీరు అదృష్టవంతులు. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరితో కూడా చర్చించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా హామీ ఇస్తూ, అక్కడ మహిళలు కూడా ఉన్నారు. ఒకే ఒక మాట చెప్తా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మీకు ఇచ్చే పెన్షన్ ఇప్పుడు ఉండేటువంటి 3,000 కాదు, రేపటి నుంచి 4,000 వస్తుంది. జూలై 1వ తేదీ నుంచి 4,000 రూపాయల పెన్షన్ కోసం, 4,000 రూపాయల పెన్షన్ కోసం చంద్రబాబును దీవించండి, చంద్రబాబును ఆశీర్వదించండి. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుంటే మీకు జూలై 1వ తేదీ మీకు పెన్షన్ ఎంత వస్తుందో తెలుసా? 4,000తో పాటు ఆయన చెప్పాడు 1వ తేదీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి లెక్కేసుకోండి. జగన్ ఇచ్చేది 3,000, నేను 4,000 ఇస్తాను. కాబట్టి ఏప్రిల్ నెలది 1,000 రూపాయలు, మే నెలది 1,000 రూపాయలు, జూన్ నెలది 1,000 రూపాయలు, ఈ 3,000 కూడా కలిపి జూలై 1వ తేదీ ఇచ్చే పెన్షన్ లో 7,000 రూపాయలు పెన్షన్ అయిపోతున్నాడు. ఆ 7,000 కోసం చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎక్కడ బీసీలు ఉన్నారో బీసీలందరూ కూడా 60 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు నేను ప్రతి ఒక్కరు కూడా వృద్ధాప్య పెన్షన్ కింద 4,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి తప్పకుండా తెలుగుదేశంకి ఓటేయండి అని సందర్భంగా తెలియజేస్తూ, మహిళా తల్లులారా, మీరు ఆర్టీసీ బస్సు ఎక్కితే మీ కూతురింటికి కానీ, కోడలింటికి కానీ, ఆడపడుచుంటికి కానీ, మీ అమ్మగారింటికి కానీ, హాస్పిటల్ కానీ ఎక్కడికి పోయినా కూడా ఎక్కిన బస్సు ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకు కూడా మీకు టికెట్ లేకుండా ఆర్టీసీ బస్సులో
దిశలో తీసుకుపోతున్నటువంటి చంద్రబాబుని దీవించండి, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయండి. చంద్రబాబు ముఖ్యమంత్రి కోసం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఓటేయండి. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్న ఇప్పుడే వచ్చాడు, వాళ్ళు అన్న కూడా ఓటేసి తెలుగుదేశం సైకిల్ గుర్తుకుని వేసి మమ్మల్ని అందరినీ కూడా గెలిపించండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.